హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు AswiniDas కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు రవ్వ కేసరి అలానే నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. రెగ్యులర్గా పండగలప్పుడు మన ఇంట్లో అయితే ఇలా వెరైటీ రెసిపీస్ చేసుకుంటుంటాం కదా. ఈరోజు నేను సంథింగ్ స్పెషల్ లాగా అన్నం, పాలకూర పప్పు, బెండకాయ ఫ్రై, అలానే రవ్వ కేసరి, నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేశాను అనమాట. ఈ వీడియోని నేను ఒక చిన్న షార్ట్ కూడా చేసి పెట్టేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మీరు రవ్వ కేసరిని, నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకుండా. ముందుగా నేను అయితే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా బాదం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కాజును కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అనేది చక్కగా ఫ్రై అయ్యాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ని మనము లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకు మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి కొద్దిగా కిస్మిస్ ని వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా కిస్మిస్ ని కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను. మీకు కిస్మిస్ నచ్చుతాయి రవ్వ కేసరిలో అంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇలా కిస్మిస్ కూడా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ప్లేట్లోకి పక్కన ఉంచుకుందాము. ఇలా మనం లో ఫ్లేమ్ లోనే పెట్టి చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేది చక్కగా లోపలి వరకు వేగి మనకు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా అన్నిటిని కూడా వేయించి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేస్తున్నాను. సో బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఇలా అంటారు కదా, ఉప్మా రవ్వ. ఇలా 1 కప్పు రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది కలర్ చేంజ్ అవ్వకూడదు. మీకు కలర్ చేంజ్ అయింది అంటే మీకు రవ్వ కేసరి అనేది నల్లగా వస్తుందన్నమాట. సో మాడిపోకుండా చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నాను. ఇలా నీళ్ళని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. సో చూసారు కదా, ఇలా నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని కంటిన్యూస్ గా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మీరు వెంటనే కలపాలి. సో కలపలేదు అంటే గనక మీకు రవ్వ కేసరి అనేది ఉండలు వచ్చేస్తుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి 1 నిమిషం పాటు. సో చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత మనకు రవ్వ నీళ్ళని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో మీరు నీళ్లు మరిగించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో, రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. చూసారు కదా, 4 నిమిషాలకి నేను మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని 1 చిటికెడు వేసాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. చూసారు కదా, ఇలా ఫుడ్ కలర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం ఇలా నీళ్లు అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాక మాత్రమే మనము పంచదార అనేది వేసుకోవాలి. ఇది బాగా గట్టిగా అయిన తర్వాతనే పంచదార వేసుకోవాలి. ఇంకొద్దిగా తడి ఉంది కాబట్టి మరొక నిమిషం పాటు పెట్టుకున్నాను నేను. ఇలా కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పంచదార అనేది వేస్తున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు నీళ్లు, 1.25 కప్పు పంచదార వేస్తున్నాను. మీరు ఇంకొద్దిగా స్వీట్ ఎక్కువ తింటాము అంటే మీరు 1.5 కప్పు వరకు పంచదార అనేది వేసుకోవచ్చు. బట్ మేము కొద్దిగా స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 1.25 కప్పు పంచదార అనేది వేసాను. ఇలా పంచదారను వేసుకొని కంటిన్యూస్ గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో 3 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకు పంచదార అనేది చక్కగా కరిగిపోయింది. ఇలా 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. సో పంచదార అనేది మనము వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాల తర్వాత కలుపుకుంటే పంచదార పాకం అనేది రవ్వ చక్కగా పీల్చేసుకుంటుంది. సో చూసారు కదా, మనకు రవ్వ కేసరి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా కూడా చక్కగా చేస్తారు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనల్ గా నేను ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని
అలానే ఫ్లేవర్ కోసం ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. మెజర్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ చెప్తాను చూడండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు నీళ్లు, 1.5 కప్పు పంచదార అయితే కరెక్ట్ గా సరిపోతుంది. చూసారు కదా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇది మనము మార్నింగ్ చేసిన మధ్యాహ్నం వరకు కూడా చక్కగా ఉంటుందండి. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోర కోసం ముందుగానే అన్నంలోకి ఉప్పును వేసేసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా అన్నంని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి నేను నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్ కి 4 నిమ్మకాయల జ్యూస్ తీసుకున్నాను. ఇలా నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా మనము అన్నంకే నిమ్మకాయ రసం పట్టించడం వల్ల మనకు పులుపు అనేది చక్కగా తెలుస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 3 పచ్చిమిర్చిని మిక్సీ చేసి ఆ పేస్ట్ ని అలా పైన పెట్టేశాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి. సో మీరు పప్పులన్నీ కూడా కంటిన్యూస్ గా అంటే వెంటనే వేసేసుకోవాలి. ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే మనకు అన్ని కూడా ఈవెన్ గా వేగుతాయి. సో పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 3 రెమ్మలు పచ్చికరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం ఇలా పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నాం కదా, దాని మీద కొద్దిగా ఇలా ఒకటేసారి వేయకుండా కొద్దిగా వేసుకోవాలి. ఇలా అయితే పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన రాకుండా చక్కగా ఉంటుంది. సో ఇలా వేసేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా అన్నంకి చక్కగా పట్టించాలి. ఇలా బాగా కలిపేసుకుంటే ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే పచ్చికారం నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం రెగ్యులర్ గా చేసుకునేదే, కానీ ఒక్కసారి ఇలా అన్ని కనుక చేసుకొని తింటే కంప్లీట్ మెనూ అయిపోతుంది కదా. ఇంట్లో వాళ్ళకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ అన్నం, పాలకూర పప్పు, నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి, అలానే బెండకాయ ఫ్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.